గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కోరారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో యువ చైతన్య యాత్రను ప్రారంభించారు. తల్లాడ మండలం అన్నారుగూడెం వరకు యాత్ర చేరుకుంది. తల్లాడలోని మదర్ తెరిస్సా విగ్రహానికి డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరసరావుపేటలో డివైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. షేక్ బషీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మత్తు మాదక ద్రవ్యాలు ఎంత ప్రమాదమో వివరించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బృందం పాల్గొంది. ఏదైతే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యం, గుట్కా, పాన్ పరాక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చెడు వ్యసనాలకు గురి చేస్తూ వాళ్ళు చెడు వ్యసనాలకు దగ్గర అవుతా ఉన్నారు. అట్లనే కాకుండా ఈ రోజు కాలేజీల్లో గానీ, యూనివర్సిటీల్లో గానీ డ్రగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ డ్రగ్ కల్చర్ అనేది తెలియకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కూడా అక్కడికి వెళ్లి వాళ్ళు చెడు వ్యసనాలకి గురవుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలు కూడా చెబుతా ఉన్నాయి, ఫ్రీ డ్రగ్ సెంట్రల్ గా మేము మారుస్తాం, ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా డ్రగ్ లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. అట్లనే ఎక్కడ కూడా ఈ రోజు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వ్యక్తులు ఎవరున్నో వాళ్ళని గుర్తించడం కానీ, వాళ్ళని డి అడిక్షన్ కేంద్రాల్లో భద్రపరిచి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళని సక్రమైన మార్గంలో వాళ్ళని మానసికంగా సన్నద్ధం చేసి ఈ దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేసుకోవటంలో పెద్ద ఫెయిల్ అవుతా ఉంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ రోజు మేము ఒక అడుగు ముందుకేసి ఈ దేశంలో ఉన్న యువత శక్తిని మొత్తాన్ని కూడా దేశ వనరులకి ఉపయోగించుకోవాలి. ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే యువత చెడిపోతా ఉందో అట్లాంటి చెడిపోకుండా ఎవరినైనా చేసి తల్లిదండ్రులకు కూడా అశ్లీల వ్యాప్స్ కానీ ఎట్లాంటి చెడు వ్యసనాలకు గురవకుండా చూడటం కోసం పెద్ద ఎవరినైనా చేస్తా ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ తీసుకొచ్చిన ఏదైతే మద్యం లిక్కర్ ఉందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆ మధ్యాన్ని ఉర్రతలు ఊగించి ముందుకు తీసుకుపోతా ఉంది. అందుకే వాళ్ళు వితంతులుగా మారుతా ఉన్నారు. ఈ డ్రగ్ కల్చర్ మార్చాలి, ఈ మద్యాన్ని కూడా ఆపాలని చెప్పేసి యాత్ర ముందుకు సాగుతా ఉంది. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. Hi Nilor, please subscribe to N3 TV.